హాయ్! ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్ర థాట్స్. అయితే మనిషికి కోరికలు అనంతం. జీవితం నీటి బుడగ వంటిదని తెలిసినా కూడా కలకాలం బతకాలి అనుకుంటాడు. నిరంతరం సుఖాల్లో తేలియాడాలని పరితపిస్తూ ఉంటాడు. తేలికగా తన కోరికలు తీరే మార్గాలు అన్వేషిస్తాడు. భగవంతుడి దయ ఉంటే తన కోరికలు తీరుతాయన్న స్వార్థంతో పూజిస్తాడు. అంతేకాని భగవంతుని కోసం కాదు. కానీ భగవంతుడు దయామయుడు. అందరి ప్రార్థనలు వింటాడు. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అనుగ్రహిస్తాడు. నిస్వార్థంగా భగవంతుని నమ్ముకున్న వారికి అడగకపోయినా అనుగ్రహిస్తాడు. అయితే మనందరికీ తెలిసిన శ్రీరామాయణంలో దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. మనకి రావణాసురుడు తెలుసు గదా! ఆమె ఆయన తల్లి పేరు కైకసి. ఆమెకి ముగ్గురు కొడుకులు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. అయితే వీళ్ళు ముగ్గురు కొడుకులు బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసిర్రు ఒకసారి. అయితే రావణాసురుడు 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసిండనమాట. అయితే ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి తెలుసు కదా రావణాసురునికి 10 తలలు. అయితే ప్రతి 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక తలను పూర్ణాహుతి చేసేవాడు. అంటే మంటలో వేసేవాడు. అయితే 10,000వ సంవత్సరం తన 10వ తలను పూర్ణాహుతి చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అంటాడనమాట. అన్నప్పుడు బ్రహ్మదేవుడు మన రావణాసురుడు ఏమంటాడు, నాకు చిరంజీవిగా ఉండాలి. అంటే నాకు చావు లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, ఆ కోరిక ఇవ్వడం అసాధ్యం అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, మానవులు తనకు గడ్డిపరకల వంటి వారని కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం ఇవ్వమని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరే అని చెప్పేసి తను పోయినటువంటి 9 తలలను కూడా తిరిగిచ్చేసి అదృశ్యమైపోతాడు. నెక్స్ట్ మన కుంభకర్ణుడు. కుంభకర్ణుడు గ్రీష్మ ఋతువులో అగ్ని మధ్యలో నిలబడి మరియు వర్ష ఋతువులో వానలో తడుస్తూ శిశిర ఋతువులో నీటి నడుమ నిలబడి 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. సో అతనికి కూడా బ్రహ్మదేవుడు అతని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో అని కోరుకోమంటాడు. అప్పుడు తను సరస్వతీదేవి తన నాలుకపై ఉండడం వల్ల నిద్రని కోరుకుంటాడు. అప్పుడు సరే బ్రహ్మదేవుడు ఆయనకి ఆ వరాన్ని ప్రసాదించి తదాస్తు అంటాడు. అందుకే కుంభకర్ణుడు 6 నెలలు పడుకొని ఒకరోజు మెలకువతోని ఉంటాడనమాట. ఇక మూడోవాడు విభీషణుడు. ఈయన ఒంటి కాలుపై నిలబడి 5,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. మళ్ళీ సూర్యుని గతిని అనుసరించి తిరుగుతూ మరొక 5,000 సంవత్సరాలు అంటే టోటల్ 10 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతడి తపస్సును మెచ్చి బ్రహ్మ వరం కోరుకోమంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలో తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మ మార్గాన్ని వీడిపోకుండా ఉండేలా చూడు స్వామి అని బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు సరే అని చెప్పేసి ఆయనకు ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. ఇంతటితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు మన బ్రదర్స్ ఒకేసారి 10,000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసినా కూడా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణాసుని కోరిక నెరవేరిందా? లేదు కదా! మన శ్రీరాముని చేతిలో మరణించడం జరిగింది. అయితే కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. ఇప్పటికీ మన సప్త ఋషుల్లో మన ఆంజనేయ స్వామితో పాటు విభీషణుడు కూడా ఇంకే బతికున్నాడని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి కదా! కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలోనే ఉండిపోయాడు. అదనమాట. అయితే భగవంతుడి శరణు వేడుతున్నవారు పరమేశ్వరుని ప్రీతి కొరకు వేచి ఉండాలే తప్ప మన ఇష్టం వచ్చినట్టు పరమేశ్వరుణ్ణి జరిపించమని కోరడం అంటే ఆయనను శాసించినట్లే అవుతుంది. ఆయనను ఒప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహించాలో భగవంతునికి తెలుసు. అయితే రమణ మహర్షి గారు చెప్పినట్లు భగవంతుణ్ణి కోరికలు లేని శరణాగతి వేడుకోవాలని అర్థం చేసుకోవాలి. అయితే చివరిగా నేను చెప్పేదేంటంటే తృప్తిని మించిన సంపద లేదు. అంతులేని కోరికలు కోరుకుంటూ తీరడం లేదని ఆవేదన చెందేవారికి జీవితమంతా ముళ్ళబాటలాగే ఉంటుంది.
భగవంతుడు ప్రసాదించిన శక్తియుక్తులను వినియోగించుకుంటూ తృప్తితో జీవనం సాగించే వారికి ఆనందం వెన్నంటే ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన సహస్ర థాట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీరామ్.